నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది జనవరి 19 నుండి 25 వరకు 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యం నింపేలా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యులు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం అరసవిల్లి దేవస్థాన ప్రాంగణంలో కర్టెన్ రైజర్ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యుని 7 గుర్రాలు, 7 రంగులు, శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా జనవరి 19 నుండి 25 వరకు 7 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉత్సవాల విశిష్టతను చాటి చెప్పే అరసవిల్లి ప్రచార రథాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ 7 రోజుల ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో ముందెన్నడూ లేని విధంగా శోభాయాత్రలు, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయని, కేఆర్ స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. అరసవిల్లి రథం మీ గ్రామానికి వచ్చినప్పుడు భక్తులంతా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని, రథసప్తమి రోజున రద్దీ దృష్టిలో ఉంచుకొని 7 రోజుల పాటు దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రానున్న 10 రోజుల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, నివాస సముదాయాల ప్రాంగణాల్లో సూర్య నమస్కారాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యోగా ప్లేయర్ రసజ్ఞ రాజహంసను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ బాలికోన్నత పాఠశాలలో భారీ ఎగ్జిబిషన్, కేఆర్ స్టేడియంలో అరసవిల్లి ఆలయ నమూనా, సహరాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల నమూనాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ నృత్యాలు, కళలు, ఆటల పోటీలకు పెద్దపీట వేస్తున్నామని, జిల్లా ప్రతిష్ట ఉట్టిపడేలా ఈ వేడుకలు ఉంటాయని వివరించారు. రథసప్తమి రోజున 80 అడుగుల రోడ్డులో సుమారు 5,000 మందితో మెగా సామూహిక యోగా కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళ, హరికథ, గానాలాపన, అలాగే వీణ వాయిద్యం ఇలాంటివన్నీ క్లాసికల్స్ ఇక్కడ కూడా రోజు ఉంటాయి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. వీటన్నింటినీ భక్తులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆస్వాదిస్తారని మేము పూర్తిగా ఆశిస్తూ, పబ్లిక్ ప్రజలందరూ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, అలాగే వాణిజ్య విభాగం సంబంధించిన వారు అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో భాగస్వామి అయ్యి ఇదొక పండగలా, తమ వంతు ఇంటి పండగలాగా ప్రజలందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని, అలాగే మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ఒక మంచి ఉత్సవాలన్నిటిని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున మీరు కూడా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి. ఇది జయప్రదం చేస్తే మన ప్రాంతం ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఇక్కడ చూసే విధంగా మనం అందరం చేయాలి. దానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. అండ్ హాట్ ఎయిర్ బలూన్ రైడ్, ఇది కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్, ఇది కాకుండా మనకి ఈ శోభాయాత్ర, ఒక మెగా సూర్య నమస్కార్ డ్రైవ్, ఇది అన్నీ మనం పెట్టినాం. సో కాబట్టి పబ్లిక్ ఇప్పటి నుంచినే తయారవ్వాలి. మనకి సంక్రాంతి కూడా రావడం జరుగుతుంది కాబట్టి బయట నుంచి కూడా చాలామంది వస్తారు. ఈసారి రథసప్తమి ఒక ఆదివారం అంటే సండే రోజున పడింది కాబట్టి ఇంకా భక్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. దీని సందర్భంగా మన సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఈ రోడ్ విస్తీర్ణం కానీ, ఇది కాకుండా మనకి ఈ ఫ్లవర్ డెకరేషన్ అన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ వేదిక నుంచి నేను అందరికీ జిల్లా యంత్రాంగం తప్పన రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చే ఒక 10 రోజు, దీని తర్వాత ఒక 7 రోజు పండుగ అందరూ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహాయం చేస్తూ మన ఈ గ్రాండ్ సక్సెస్ రథసప్తమి సిక్కోలు రథసప్తమి ఉత్సవ్ ఈ గ్రాండ్ సక్సెస్గా మనం చేసి మన డిస్ట్రిక్ట్ ఒక మంచి పేరు తీసుకుని వస్తే బాగుంటుంది. ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పలు కీలక అంశాలకు సంబంధించి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఖేలో ఇండియా పథకం నుండి నిధులు మంజూరు అయ్యాయి. తాజాగా ఈ నెల 6వ తేదీన రాష్ట్రంలో క్రీడా వసతులకు సంబంధించిన పరిస్థితులు అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివరించారు.
వారి భేటీ అనంతరం గురువారం నాడు నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల అవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 60,76,00,000 రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలసలో ఇండోర్ హాల్ నిర్మాణం కొరకు 14 కోట్లు, చిత్తూరు జిల్లా కుప్పంలో బహుళ ప్రయోజన భవన సముదాయం నిర్మాణం కొరకు 14 కోట్లు, రాజమండ్రి పరిధిలో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు 13.76 కోట్లు, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ నిర్మాణం కొరకు 9,50,00,000, అదే మైదానంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్ బాల్ ఫీల్డ్ నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు, అదే మైదానంలో టెన్నిస్ కోర్ట్ నిర్మాణం కోసం 1,50,00,000 రూపాయలతో పాటు బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం కొరకు 92 లక్షలు మంజూరయ్యాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, 200 మీటర్ల ట్రాక్, ఇతరుల వసతుల కోసం 1,08,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. వీటితో పాటు గుంటూరులో మైదానం నిర్మాణం కొరకు నిధుల మంజూరుకు వినతిని రాష్ట్ర ప్రభుత్వం కోరగా అందులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు 14 కోట్లు మంజూరు చేస్తామని, సవరించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న అనేక ప్రాజెక్టులు తాజా నిధుల కేటాయింపుతో నిర్మాణం దిశగా వేగం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి అడగగానే నిధుల కేటాయింపు చేసిన కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో క్రీడాకారులు మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఏడాది రాగానే కొత్త కానుక వచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోటబొమ్మాలి ప్రాంత విద్యార్థులకు ఓ గొప్ప వరం అందింది. కూటమి ప్రభుత్వం ఆ రోజు 2014-2019 మధ్య కాలంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో మంజూరైన డిగ్రీ కళాశాలను తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంత వైకాపా నాయకులు తీరు కారణంగా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ముందు వెనుక చూడకుండా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవసరం లేదని అప్పటి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఏకపక్షంగా మంజూరైన కళాశాలను రద్దు చేయించారు. తరువాత 2024 ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయంతో డిగ్రీ కళాశాల పునరుద్ధరణ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసిన కృషి ఫలించింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చెన్న ఇచ్చిన హామీ నెరవేరింది. దీంతో కూటమి ప్రభుత్వంలో మరోసారి టెక్కలికి మంచి ప్రాధాన్యం లభించింది. ఉన్నత విద్యను నియోజకవర్గ విద్యార్థులు అందుకోనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వైనం తెలిసిందే. ఈ పరంపరకు కొనసాగింపు విద్యకు సమున్నత ప్రాధాన్యతనిస్తూ కూటమి లక్ష్యాల నెరవేర్పులో భాగంగా ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మళ్లీ అనుమతులు సాధించి ప్రతిపక్ష వర్గాలలో వణుకు పుట్టించారు. చదువు ప్రాధాన్యత తెలియని కొందరు విపక్ష నాయకుల స్వార్థ ప్రయోజనాలలో భాగంగా ఇక్కడ కళాశాల అవసరం లేదని చెబితే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇందుకు భిన్నంగా స్థానిక ఆకాంక్షలకు పట్టం కడుతూ కోటబొమ్మాలి వాకిట డిగ్రీ కళాశాల ఏర్పాటు కలను సాకారం చేస్తూ అందుకు తగ్గ అనుమతులు ప్రభుత్వం నుండి తీసుకొని వచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మన్ననలు కూడా అందుకున్నారు. చెరుకులోని తీయదనం, పాలలోని తెల్లదనం, గాలిపటంలోని రంగుల అందం వెలబోసేదే సంక్రాంతి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఏడాది కాలం పండించిన పంటను ఈ నెలలో ఇంటికి తెచ్చుకొని పెద్దలను తలుచుకుంటూ నూతన వస్త్రాలను ధరించి 3 రోజుల పాటు చేసుకుంటారు. వివిధ ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక చోట చేరి తన సంతోషాల లోగిళ్ల పండుగ సంక్రాంతి విశిష్టతను నేటి తరానికి చెప్పేందుకు వికాస్ హై స్కూల్ ఒక ప్రయత్నం చేసింది. సంక్రాంతి పండుగ భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల సమాహారమని శ్రీకాకుళం జిల్లా ఇంటాక్ అదనపు కన్వీనర్ ఇంటాక్ వావిలపల్లి జగన్నాథ నాయుడు, వికాస్ హై స్కూల్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల రహదారిలో ఉన్న వికాస్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి భారతీయుల ప్రాచీన పండుగ అని, మన పూర్వీకులను గుర్తు చేసుకోవటం, మన
సాంస్కృతిక కళలను గురించి తెలుసుకోవటం, పాడి పంటలను అందించే పాడి పశువులను పూజించటం ఇవన్నీ మన సంక్రాంతి సాంప్రదాయాల్లో భాగమని చెప్పారు. చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు ఇటువంటి ఉత్సవాలను నిర్వహించేందుకు వికాస్ ఉన్నత పాఠశాల కార్యవర్గానికి జగన్నాథ నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ హై స్కూల్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు మాట్లాడుతూ చిన్నారులకు మన సాంప్రదాయాలను తెలియజెప్పే నిమిత్తం అలాగే నిరంతరం విద్యా విషయాల్లోనే కాకుండా ఇటువంటి సాంస్కృతిక విషయాలను కూడా వాళ్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ కళాశాల పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి స్కూల్ డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ హై స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ కోన మురళీకృష్ణ, లీడ్ ఇండియా సంస్థ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్న సంక్రాంతి ముందస్తు సబ్బరాలను విజయవంతంగా జరిగాయి. ఇటువంటి ప్రయత్నాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు మంచి పోటీతత్వంతో నిర్వహిస్తున్నందుకు చాలా అభినందిస్తూ ఉన్నాను. మరి ఆ భారతీయ సంస్కృతి, కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అదే. ఆ ఇంటాక్ యొక్క అదనపు కన్వీనర్గా ఇటువంటి కార్యక్రమాలకి చేస్తున్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా వికాస్ హై స్కూల్ శ్రీకాకుళంలో ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులలో ఎంతో ఉత్తేజాన్ని నింపి వారి తల్లిదండ్రులను కూడా ఆనందోత్సాహాలు నింపడం జరిగింది. ఇటువంటి ప్రతి మాట మా స్కూల్లో ఒక పండగగా మేము జరపడం జరుగుతుంది. నాట్ ఓన్లీ పిల్లలు ఈరోజు సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో పిల్లలు చాలా చక్కగా వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో, నెక్స్ట్ వాళ్ళ స్పీచెస్తో, మధ్యాహ్నం మళ్ళీ ముగ్గులు పోటీ జరపడం జరుగుతుంది. దానికి కూడాను టాప్ 1, 2, 3 వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్లోనే కాదు, అకాడమిక్స్లోనూ కూడాను వికాస్ స్కూల్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. దానికి రిజల్ట్స్ కూడాను వస్తున్నాయి కూడాను. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు తెలియజేయటకు ప్రతి సంవత్సరం కూడా వికాస్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున టీచర్స్ ఇన్వాల్వ్మెంట్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి పిల్లలందరూ కూడా సంక్రాంతి తాలూకా ప్రాముఖ్యత, పండగ, కనుము, ముక్కనుము, భోగి తాలూకా ప్రాముఖ్యత కూడా తెలియజేయటకు మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ తెలుసుకొని రానున్న తరాలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ వికాస్ మేనేజ్మెంట్ తరపున మరొకసారి పిల్లలకు, టీచర్స్కు, పేరెంట్స్కు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం నౌగూడ గ్రామ చెరువులో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100% సబ్సిడీతో గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టిందని తెలిపారు. ఎకరానికి 1000 ఫింగర్లింగ్స్ చేప పిల్లలు, 80 నుండి 100 mm కట్ల రాగండి, ఎర్రమైల, గడ్డి చేప పిల్లల జిల్లాలో గల 355 చెరువుల్లో 16 ఐటీడీఏ సీతంపేట, సప్లాన్ మండలాలకు చెందిన 2600 గిరిజన మత్స్యకారుల కుటుంబాలకు 21 లక్షల చేప పిల్లలను ఉచితంగా అందించాలని, గిరిజన మత్స్యకారుల సేవలో వారికి ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఉపాధి భద్రత మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మన పాతపట్నం నియోజకవర్గంలో 5 లక్షల చేప పిల్లలను గిరిజన మత్స్యకారులకు 111 చెరువుల్లో పంపిణీకి ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇదివరకు డిసెంబర్లో 3 లక్షల చేప పిల్లలు ఉచితంగా హరిజన, బీసీ మత్స్యకారులకు హిరమండలం వంశధార లైసెన్సింగ్ రిజర్వాయర్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. PMMSY పథకం ద్వారా మరో వారం రోజుల్లో 6 లక్షల చేప పిల్లలు ఉచితంగా వంశధార రిజర్వాయర్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. సనాతన హిందూ ధర్మంలో సైన్స్ ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 స్వామి శ్రీనివాసానంద స్వామి అన్నారు.
గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నిర్వహణలో భగవద్ దర్శనం సాధ్యమని, ఇది పితృదేవతలు సంచరించే మాసమని తెలిపారు. హిందూ పండుగలు, ఆచారాలు ఇమిడి ఉన్నాయని, వివేకానందుని గురించి, భగవద్గీత వంటి గొప్ప అంశాలను గూర్చి సరళంగా స్పష్టంగా వివరించారు. విద్యా సంస్థల సంచాలకులు, సంయుక్త విద్యార్థులు స్వామీజీ మాటల నుండి స్ఫూర్తిని పొంది నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ సనాతన సాంప్రదాయం యువతకు తెలియజేయాలనే సదుద్దేశంతో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం యాజమాన్యం నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం స్వామీజీని విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, శారీరక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ అంబటి రంగారావు, సీతారామనాయుడు, రాజ్ కుమార్, డాక్టర్ మార్తాండ కృష్ణ, జగదీష్, మూర్తి, బాలాజీ తదితర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మన సంయుక్త అమ్మగారు, ఎంతోమంది ఆచార్యులు, స్టాఫ్, అలాగే ఫ్యాకల్టీ, టీచింగ్ స్టాఫ్, అలాగే భావి భారత దిశానిర్దేశులుగా కూర్చునేటటువంటి మీ అందరికీ, చెల్లెలకు అలాగే సోదరులకు అందరికీ కూడా పేరు పేరున భగవద్ ఆశీస్సులు మీ అందరికీ నిండుగా ఉండాలని. అందరూ బాగున్నారా? విద్యా నిలయం కదా, సరస్వతి అమ్మవారు ఆశీస్సులు లభిస్తాయి అనే ఆలోచనతో మీ అందరినీ కూడా ఈరోజు మనందరం కలవటం జరిగింది. క్రాంతి అంటే సంక్రాంతి అనేది సంస్కృత పదం. ఎవరైనా చెప్పగలరా సంక్రాంతి అంటే? పిల్లల్లో ఎవరైనా ఏమిటి సంక్రాంతి అంటే? అమ్మ, సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం కదా, సంక్రాంతి అంటే ఏనా? సమ్ అంటే మంచిది, సంస్కృతంలో శ్రేష్టమైనది. సమ్. క్రాంతి అంటే వెలుగు. క్రాంతి అంటే వెలుగు. అధికారం కోసం అబద్ధపు హామీలతో ప్రజలను వంచిన చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీ అసలు రంగు బయటపడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి మండిపడ్డారు. చంద్రబాబు గ్యారంటీ ఒక బూటకమని ఎద్దేవా చేశారు. త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కారని విమర్శించారు. నేడు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలోనైనా గత 2 ఏళ్లుగా ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1500 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం పైసా కూడా విధించలేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి కూడా భృతి అందిన దాఖలాలు లేవు. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రైతులకు ఏడాదికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లకు గాను 40,000 ఇవ్వాల్సింది పోయి కేవలం 10,000 ఇచ్చి మిగిలిన 30,000 ఎగ్గొట్టారు. ప్రతి పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున 2 ఏళ్లకు 30,000 ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది ఏకంగా 21 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని దూరం చేశారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నెలకి 4,000 చొప్పున పింఛన్ ఇస్తామని చెప్పి ఆ హామీని అటకెక్కించి పెద్ద ఎత్తున బకాయి పడ్డారు. శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామంలో యూత్ డే వారోత్సవాలలో భాగంగా యాంటీ డ్రగ్స్ పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువశక్తి పెడదారిన పడుతోందని తెలిపారు. యువతని మత్తులో ఉంచి చిత్తు చేసే మద్యానికి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, సకల అనర్థాలకు, అరాచకాలకు, హత్యలకు ప్రేరణగా నిలిచే డ్రగ్స్ వాడకం వంటి వ్యసనాలను దూరం చేయటమే ధ్యేయంగా మలుచుకొని తెలిపారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లోకి నడిపిస్తున్న వాటిల్లో మాదక ద్రవ్యాలు ఒకటని, వీటి వినియోగం తీవ్రంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. నల్లమందు, మార్పిన్, హెరాయిన్, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు అక్రమంగా చిన్నపిల్లల దశ నుండే అలవాటు చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, ప్రిన్సిపల్ వై పోలినాయుడు, బి మోహన్ రావు, ఆదినారాయణ, ఆర్ శ్రీనివాసరావు, సర్పంచ్ ఎంబీఏ రాజులు, డి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే చిన్న తప్పు చేసి పెద్ద జరిమానాలకి జైలు శిక్షలు గురైపోతున్నారు ఇలాంటి డ్యూటీ కనుక చట్టాలపై అవగాహన ముఖ్యం. అందుకే ఈ చట్టం అనేది 1987లో 39A రాజ్యాధికరణలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తాలూకా 4 భాగాలుగా సేవ చేస్తుంది. ఏంటి? ఒకటి చట్టాలపై అవగాహన కల్పించడము, రెండవది ఉచిత న్యాయం. మీ అందరికీ ఉచితమే, రూపాయి ఖర్చు కాకుండా మీకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలైనా సరే, మీ ఊళ్ళో ఎటువంటి న్యాయపరమైన లిటిగేషన్స్ అయినా సరే, క్రిమినల్, సివిల్, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఎటువంటి సార్ చెప్పారా మున్సిపాలిటీ, ఎటువంటి సమస్య వచ్చినా సరే ఇక్కడికి వచ్చి చెప్తే రూపాయి ఖర్చు లేకుండా అవి నెరవేరుస్తాం. ఒకటే సార్ చెప్పింది చేసింది ఒకటి చెప్తాం. ఇక్కడ బెహరా మనోవికాస్ కేంద్రం అనేది ఉంది. ఆ వికాస్ కేంద్రంలో 3 పిల్లలు ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో నేను పరీక్షలు అక్కడ పెరుగుతాను. వాళ్ళకి పెన్షన్ రాలేదు. వాళ్ళు సార్ నోటీస్ చూపిస్తారు. లేదని సార్ ఈ పిల్లలు ఫలానా మాకు వలన ఎటువంటి ఖర్చు కానీ ఎటువంటి ఆదాయం ప్రభుత్వంకి నుంచి లేదు, వాళ్ళు రిజర్వ్ అని అంటే సార్ ఏం చేశారు, రెవెన్యూ ఆఫీస్కి రప్పించి దానికి సంబంధించిన ఆఫీసర్స్కి కోర్టుకు రప్పించి 2 మాసాల్లో వాళ్ళకి మిగతా ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క 6,000 చొప్పున 18,000 అయిపోతుంది. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో భోగి మరియు సంక్రాంతి కనుమ పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ పైలా మురళి, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ అన్నెపు శివప్రసాద్, డాక్టర్ బుడుమూరు అన్నాజీ మరియు డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ మరియు సుజన తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించాయి. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు మరియు సంక్రాంతి ప్రాముఖ్యతను ఎత్తిచూపే ప్రసంగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భోగి పళ్ళు వేడుక జరిగింది. ఇది చిన్నపిల్లల కోసం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడుతోంది. ఇది దీవెనలు, శ్రేయస్సు మరియు ఆనందాన్ని సూచిస్తుంది. పిల్లల ఆనందకరమైన చిరునవ్వులు ఈ సందర్భాన్ని నిజంగా చిరస్మరణీయంగా మార్చాయి. అదనంగా తల్లిదండ్రుల కోసం వివిధ వినోదభరితమైన ఆటలు మరియు కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. బంధం మరియు వేడుకల స్ఫూర్తిని పెంపొందించాయి. యువ మనస్సులను పెంపొందించుకుంటూ సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా మరియు అర్థవంతంగా చేసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కృషిని యాజమాన్యం ప్రశంసించింది. ఈ వేడుకలను సంస్కార్ పాఠశాల బ్రాంచ్ 1 మరియు బ్రాంచ్ 2లలో నిర్వహించడం జరిగింది. అందరికీ నాథుడు భగవంతుడు కాబట్టి సమాజంలో ఎవరు కూడా అనాథలు కారని శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దన్ రావు, శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ సూర్యారావు తెలిపారు. అందరికీ నాథుడు భగవంతుడు కాబట్టి సమాజంలో ఎవరూ కూడా అనాథులు కారని శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దనరావు, శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సిహెచ్ సూర్యారావు అన్నారు. ఈ రోజు ఆమదాల వలస జోన్ పరిధిలో ఉన్న వేనంపేట, అక్కులపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాజ్యోతి పాఠశాల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం తాళవలసలో తల్లిదండ్రులు లేని అర్హులైన బాలికలకు సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు, సౌందర్య వస్తువులు
అందజేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా జోనల్ కన్వీనర్ ఎం రవీంద్రబాబు మాట్లాడుతూ జోన్ లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వేనంపేట సమితి సభ్యులను అభినందించారు. జిల్లా సత్యసాయి సేవా సంస్థల మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి తాతయ్యలు పిల్లల్లో నైతిక విలువలు ప్రాధాన్యతను వివరించారు. అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శిరీష మేడం మాట్లాడుతూ సుమారు 18,000 రూపాయల వ్యయంతో 30 మందిని తమ పిల్లలుగా భావించి ఇతోధిక సేవలు అందిస్తున్న సమితి సభ్యులను, జిల్లా జోన్ పదాధికారులను అభినందించారు. కార్యక్రమంలో సమితి కోఆర్డినేటర్ వెంకట్రావు సాయి, యూత్ ప్రతినిధులు జాడ నవీన్, దామోదర్ పట్నాయక్, కె రాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. తెలుగువారి ప్రముఖమైన పండుగ సంక్రాంతిని ఆముదాల వలసలోని శ్రీ వాణి విద్యానికేతన్లో సంక్రాంతి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగింది. తెలుగువారి ప్రముఖమైన పండుగ సంక్రాంతిని ఆముదాల వలసలోని శ్రీ వాణి విద్యానికేతన్లో సంప్రదాయబద్ధంగా జరిగింది. చెడు ఆలోచనలు కాల్చివేసే భావానికి ప్రతీకగా భోగి మంటల పండుగ విశిష్టతను తెలిపే లఘు నాటిక తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించిన నిశ్శబ్ద త్యాగం నాటిక, గొబ్బెమ్మలు, పల్లె వాతావరణం ప్రతిధ్వనించే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పిల్లలు వేసిన రంగవల్లులతో సంక్రాంతి ముచ్చటగా ముస్తాబైంది. పాఠశాల డైరెక్టర్ శ్రీ బలివాడ వెంకటేశ్వరులు, కరస్పాండెంట్ బలివాడ నారాయణమూర్తి, ప్రిన్సిపల్ బలివాడ సంపత్ కుమార్, విశ్రాంత మండల విద్యా శాఖాధికారి శ్రీ ఎస్ వెంకటరమణ, కవి కెవి రాజారావు, హరిబాబు, ప్రణవి, తరుణ్, శ్రీరామ్, అప్పలనాయుడు, మాధవి, షర్మిల, ప్రసన్న, భవానీ, వెంకటలక్ష్మి, ఇందుమతి, ప్రసన్న పాల్గొన్నారు. ఈ సంక్రాంతి వేడుకలు విద్యార్థులకు చక్కని సందేశం ఇవ్వడమే కాకుండా మన సంప్రదాయాలను భావితరాలకు అందించాయని ప్రేక్షకులు ఆనందించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.